వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ఈరోజు మెకానిక్స్లోంచి ఫోర్స్ అనే స్టార్ట్ చేద్దాం. అయితే నేను లాస్ట్ వీడియో కాకుండా అంతకుముందు లాస్ట్ వీడియోలో ఒకటి అడిగాను, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా కావాలా అని. సో మ్యాక్సిమం అందరూ కావాలి అంటున్నారు. సో దాని డిమాండ్ అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే అందరూ కష్టంగా ఫీల్ అవుతారు. నేను మ్యాక్సిమం మీకు ఈ యొక్క లెన్స్ ఫార్ములాస్ షార్ట్ ట్రిక్లో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా వస్తున్నాయి ఏంటి అనేది. ఒక ½ అవర్ టు 1 అవర్ పడుతుంది ఆ ఎక్స్ప్లెనేషన్కి. ఒకవేళ మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఆన్లైన్లో మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, ఒక షార్ట్ ట్రిక్లో చెప్పేస్తాను. ఒక ½ అవర్ టైం తీసుకొని, సో ఇది దీని ఎక్స్ప్రెషన్ ఇలా చెప్పాం కదా, దానికి ఇలా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మైనస్ పెట్టాలి, ఇక్కడ ప్లస్ పెట్టాలి. ఈ యొక్క కాన్కేవ్ లెన్స్కి ముందు మైనస్ ఉంటుంది, ఈ కాన్వెక్స్ లెన్స్కి ప్లస్ వెనకాల ఉంటుంది, సంథింగ్ ఇట్లా. మీకు ఎలా అయితే బిట్ అడుగుతారో అది బిట్ మిస్ అవ్వకుండా నేనైతే చెప్పగలుగుతాను, ఓకేనా? సో దాన్ని మనం చెప్పుకుందాం. కాకపోతే ఈ మెకానిక్స్ టాపిక్స్ అనేది మధ్యలో ఉంది కదా, ఈ యొక్క ఫిజిక్స్ మొత్తంలో కూడా మెకానిక్స్ టాపిక్ అనేది చాలా పెద్దది. సో దాన్ని మనం ముందు కంప్లీట్ చేసుకుంటే మేజర్ టాపిక్ అయిపోయినట్టు ఉండేది. ఆ తర్వాత లైట్ ఎలక్ట్రిసిటీ చెప్పుకున్నాం అనుకోండి, 90% అయిపోయినట్టే. ఇంకేముంటుంది? హీట్ ఉంటుంది. హీట్ ఏముంది? చిన్నదే. ఆ తర్వాత ఏముంటుంది? మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ కూడా చాలా చిన్నదే. ఏముంటాయి మోడర్న్ ఫిజిక్స్లో? అటామిక్ బాంబ్ అని, న్యూక్లియర్ బాంబ్ అని, ఇట్లా న్యూక్లియర్ రియాక్టర్ అని. న్యూక్లియర్ రియాక్టర్లో మళ్ళీ భాగాలు ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి, తెలుసు కదా. మోడరేటర్స్, కంట్రోలర్స్ ఇట్లా ఉంటాయి కదా. సో ఇవన్నీ ఫ్యూయల్ ఎలిమెంట్స్ ఇవి ఉంటాయి కదా. సో ఇవేమి ఉండవు అనమాట. చాలా 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 సింపుల్గా ఉంటాయి. జస్ట్ అసలు న్యూక్లియర్ రియాక్టర్ని ఎవరు కనిపెట్టారు, ఆటం బాంబుని ఎవరు కనిపెట్టారు, ఈ హైడ్రోజన్ బాంబుని ఎవరు కనిపెట్టారు, మళ్ళీ వచ్చేసి ఈ యొక్క రియాక్షన్స్ ఎవరు ఇచ్చారు, ఇవన్నీ చిన్నగా ఆ యొక్క సైంటిస్టుల గురించి తెలుసుకుంటే సరిపోద్ది అనమాట, ఓకేనా? సో ఈరోజు ఫోర్స్, బలం అనే టాపిక్ చూద్దాం. ఫోర్స్ అంటే బలమే కదా. సో ఈ టాపిక్ గురించి చూద్దాం. చాలా చాలా సింపుల్ టాపిక్, చాలా చిన్న టాపిక్, కంపల్సరిగా క్వశ్చన్ వచ్చే ఏరియా టాపిక్, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. సో మీ ఫణీంద్ర, ఫ్యాకల్టీ ఆఫ్ ది జనరల్ సైన్స్, మీ అందరికీ తెలుసు. అండ్ సో ఈ యొక్క 1 ఇయర్ ఈ రైల్వే యొక్క నోటిఫికేషన్ పడింది కాబట్టి మీరు సో కాన్సన్ట్రేషన్గా ఉండండి. అండ్ ఇంకొకటి, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి కంప్లీట్గా సపోర్ట్ అనేది మీకు రావడం జరిగింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మనకి కీ రోల్ ప్లే చేస్తుందని మీ అందరికీ తెలుసు. అండ్ బయాలజీ కూడా. మీరు రైల్వే ఎగ్జామ్లో ఏది తీసుకున్నా సరే మనకి 25 మార్క్స్ అనేవి కవర్ అవుతాయి. 100 మార్క్స్లో 25 అనేవి కవర్ అవుతాయి కదా. సో కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఆన్లైన్ కోర్స్ అనేది మనకి రైల్వేది నార్మల్గా మనకి 4000 కాస్త ఆఫర్లో మనకి 1999కి మనకి ఇస్తూ ఉన్నారు, 2000కి. దాన్ని తీసుకోండి. ఎందుకంటే అక్కడ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అనేది మనకి అందులో మనకి ఎలా స్టార్ట్ చేసామంటే అది అండ్ థియరీ, అలాగే మనకి ప్రాబ్లమ్స్. ప్రీవియస్గా ఎవరైతే మనకి రైల్వే ఎగ్జామ్స్ రాస్తుంటారో వాళ్ళకి బాగా తెలిసి. ఈ యొక్క రైల్వే ఎగ్జామ్స్ అంటేనే మనకి ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి, సో మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ అండ్ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ అనేది మనకి ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పీ కావచ్చు, అలాగే మనకి యొక్క ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ ఏదైనా కావచ్చు, మనకి యొక్క టెస్ట్ సిరీస్ అనేది మనకి 999కి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని కూడా మీరు ఒకసారి మనకి ఆ యొక్క థియరీ మొత్తం విన్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో డైలీ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. సో ఎప్పుడైతే మనకి థియరీ అనేది కాన్సన్ట్రేషన్గా విన్నారో మనకి యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు బాగా ఐడియా ఉంటే ఏం జరుగుతుందంటే సో మనకి కాన్ఫిడెంట్ అనేది వస్తుంది అనమాట బాగా. సో అది పాయింట్ అనేది. అండ్ సో ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సో ఎవ్రీ డే యూట్యూబ్లో ఈవినింగ్ టైం అనేది మనకి రైల్వే అనేది ఒక వీడియో అనేది మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మనకి డైలీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు డైలీ ఫాలో అవ్వండి, ఓకేనా? సో ఇట్లా మనకి అండ్ ఇంకోటి చూడండి, రైల్వే గురించి కంప్లీట్ కోర్స్ ఇది. యాక్చువల్గా రైల్వే గురించి కంప్లీట్ కోర్స్ ఇది. ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం మనకి 600కి అవైలబిలిటీగా ఉంది. ఈ యొక్క థియరీ గురించి దాని మీద కూడా మీరు ఐడియా ఉంటే కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇంకోటి, ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క నెంబర్కి అనేది మనకి కాల్ చేసి కనుక్కోండి. అండ్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఈ క్లాసెస్ అనేది తీసుకోవడం, అలాగే మనకి థియరీ మొత్తం వినడం, ప్రాక్టీస్ చేయడం, టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం. అండ్ యూట్యూబ్లో మనకి డైలీ ఒక వీడియో అనేది మనకి అప్లోడ్ చేస్తాం కదా, సో దాన్ని ఫాలో అవుతూ ఉండండి. సో మీ అందరికీ తెలుసు 2018లో మనకి ఈ గ్రూప్ డి గురించి మనకి ఎంత సపోర్ట్ ఇచ్చామో మనకి స్టూడెంట్స్కి, సేమ్ అదే సపోర్ట్ ఉండిద్ది. 1 ఇయర్ నాతో పాటు మీరు కూడా కాన్సన్ట్రేషన్గా ఉంటే మళ్ళీ ఈ యొక్క లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయితే వాళ్ళకి జాబ్ అనేది కంపల్సరీ ఈసారి మనకి గెట్ ఇన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మనం ఫాలో అవ్వండి. సో ప్లీజ్ సబ్స్క్రైబర్. ఎక్కువ మందికి మీరు రీచ్ చేస్తూ ఉంటే, లైక్ చేస్తూ ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. సో కాబట్టి ఎక్కువ మందికి లైక్ చేయడానికి ట్రై చేయండి. సో నా సపోర్ట్ ఎప్పుడూ ఉండిద్ది, మీరు కూడా సేమ్ నన్ను ఫాలో అవుతే సరిపోతుంది. సో ఈసారి మనకి ఎలాగైనా సరే మనకి గవర్నమెంట్ జాబ్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. When repulsion force F is applied in the opposite direction, the angle between the two will be వ్యతిరేక దిశలో
వికర్షణ శక్తి వ్యతిరేక దిశలో, ఇది కీవర్డ్. మీకు నేను ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చాలా చెప్పేశాను. మెకానిక్స్ టాపిక్స్ స్టార్ట్ అయిన తర్వాతనే దీని గురించి చెప్పాను. ఓకేనా? ఏమన్నారు? ఆపోజిట్ డైరెక్షన్. ఎప్పుడైనా సరే నేను మీకు థియరిటికల్గా ఎలా చెప్పాను ఎక్స్ప్లెనేషన్ దీని గురించి చూడండి. ఏం చెప్పాను? ఫోర్స్ అనేది ఎప్పుడైనా సరే లంబంగా పనిచేస్తున్నప్పుడు, ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశం మాత్రం భూమికి హారిజాంటల్గా, అంటే ఎర్త్కి హారిజాంటల్గా సమాంతరంగా మూవ్ అవుతున్నప్పుడు దీని మధ్య ఉన్న యాంగిల్ని 90 degrees అంటారు. ఒకవేళ మీకు ఈ కేసు గుర్తు లేకపోతే కీవర్డ్ ఏం చెప్పాను? ఈ కేసు మీకు గుర్తు లేకపోతే కీవర్డ్ ఏం చెప్పాను? లంబంగా అంటే ఏంటిది? పర్పెండిక్యులర్గా అనే వర్డ్ క్వశ్చన్లో ఉందా లేదా చూసుకోవాలి. ఇంక తర్వాత ఏం చెప్పాను? ఎప్పుడైనా సరే బలం అనేది లేదా డిస్ప్లేస్మెంట్ అనేది ఇటు మూవ్ అవుతుంది, బట్ ఎక్స్టర్నల్గా బాహ్యంగా ఒక బలం దీనికి వ్యతిరేక దశలో పనిచేస్తుంది. దీని యొక్క మూమెంట్ని, అంటే దీని యొక్క డిస్ప్లేస్మెంట్ని, దీని యొక్క స్థానభ్రంశాన్ని లేదా దీని యొక్క ఏమంటారు చలనాన్ని ఆపడానికి వ్యతిరేకంగా ఒక బలం బాహ్యంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కారు ఇలా వెళ్తుంది అనుకోండి, విండ్ స్పీడ్ ఆల్రెడీ ఈ క్వశ్చన్ కవర్ అయింది కదా. విండ్ స్పీడ్, గాలి ఇటువైపు వస్తుంది, ఫోర్స్ దేనికి? దీని యొక్క చలనాన్ని ఆపడానికి ట్రై చేయడానికి. ఓకేనా? ఇలా ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు వ్యతిరేక దిశలో వస్తే దీని మధ్య యాంగిల్ అనేది 180 degrees అని ఉంటుంది. ఒకవేళ మీకు ఇది గుర్తు లేకపోతే కీవర్డ్ ఏం చెప్పాను? కీవర్డ్ వ్యతిరేకంగా. ఓకేనా? ఆపోజిట్ డైరెక్షన్. ఇవి కీవర్డ్స్ అని మీకు చెప్పాను. ఒకవేళ ఈ రెండు కాకుండా సో దీన్ని ఏమంటామమ్మా? నెగిటివ్ అంటాం. దీన్ని ఏమంటాం? జీరో. అంటే పని జీరో. ఓకేనా? ఇట్లా ఇది వర్క్ గురించి వచ్చినప్పుడు. ఓకేనా? సో ఇట్లా చెప్పుకున్నాం కదా దీని గురించి. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై చేసుకోగలగాలి. ఓకేనా? ఏమిచ్చారు చూడండి. వెన్ ఏ రిపల్షన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా? ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఇటు జరుగుతుంటే ఫోర్స్ అనేది ఇటు జరుగుతుంది. అప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 180 degrees. ఇక్కడ ఆన్సర్ ఏమైంది? 180 degrees. ఆల్రెడీ ఆన్లోనే ఉందా? 180 degrees. సో ఇది ఆన్సర్. ఓకేనా? సో ఇలా అయినా సరే మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఓకేనా? ఉన్న అన్ని కేసులు చెప్పేశాను కదా. ఇంకా పాజిటివ్ ఎప్పుడు వచ్చిందమ్మా? పాజిటివ్ డైరెక్షన్ ఒకవైపే ఉండి సేమ్ డైరెక్షన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు పాజిటివ్ వచ్చింది. ఓకేనా? అది పెద్దగా కేసు అడగరు. ఎందుకు అడగరు అంటే ఈజీనే కదా. కానీ ఇవి కదా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ 90 degrees అండ్ 180 degrees అండ్ 0 degrees కదా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకనే వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ బిట్. ది ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెస్ డిపెండ్స్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఒత్తిడి అంటే ఎగ్జాక్ట్ వర్డ్ పీడనం. ఓకేనా? ఒత్తిడి కూడా అనొచ్చు. ఎగ్జాక్ట్ ఫిజికల్ వర్డ్ పీడనం. పీడన ప్రభావం ఈ క్రింది వాటిలో దేనిపై ఆధారపడి ఉంటది? నేనేమన్నాను? ఎప్పుడైనా సరే డిపెండెంట్ ఆధారపడి అని మీకు ఎక్కడ కనిపించినా సరే మీకు ఏం గుర్తు రావాలన్నాను? ఏదైతే అడుగుతారో దాని యొక్క ఫార్ములా గుర్తు రావాలి అన్నాను. ఇక్కడ ఏం అడిగారు? పీడనం గురించి అడిగారు. అంటే స్ట్రెస్ అంటే పాస్కల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, ప్రెషర్. సో ఇక్కడ స్ట్రెస్ అంటే మీనింగ్ ప్రెషర్. ఓకేనా? ప్రెషర్. ఈ యొక్క ప్రెషర్ కి ఫార్ములా ఏంటిది? ఫోర్స్ బై ఏరియా. అంటే ఏంటిది? బలము బై ఏంటిది? వైశాల్యం. బలము బై వైశాల్యం. అంటే ఈ యొక్క పీడనం అనేది ఈ యొక్క బలం మీద ఆధారపడుతుంది. ఈ యొక్క పీడనం అనేది ఏరియా మీద ఆధారపడుతుంది. ఎలా ఆధారపడుతుంది? ఇక్కడ అవసరం లేకపోయినా సరే మీరు గుర్తుపెట్టుకోండి. అదేంటిది అంటే P is directly proportional to force. P is indirectly proportional to 1 by area. అంటే ఏంటి? ఏరియా పెరిగితే ప్రెషర్ దాని ప్రభావం తగ్గిపోతుంది. ఏరియా తగ్గితే ప్రెషర్ అనేది పెరుగుతుంది. అదే కదా విలోమానుపాతం అంటే అదే కదా. ఇక్కడ చూడండి, ప్రెషర్ పెరిగితే ఫోర్స్ కూడా పెరుగుతుంది, లేదా ఫోర్స్ పెరిగితే ప్రెషర్ పెరుగుతుంది. ఫోర్స్ తగ్గితే ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఓకేనా? లేదా ప్రెషర్ తగ్గితే
ఫోర్స్ తగ్గుతుంది. ఇవి కేసెస్. ఓకేనా, ఇలా కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడేమో ఏమి ఇచ్చేసారు, ఫోర్స్ అనేది ఈ యొక్క ఏమన్నారు, పీడనం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది. సో ఉన్నది ఏకైక ఇదే కదా ఆప్షన్స్ లో. ఫోర్స్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా, ఎవరు కూడా. 2 ఆప్షన్స్ ఉండవు కదా. సో ఇది ఆన్సర్. కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ ఇవి కాకుండా ఇంకా అడిగే ఛాన్స్ ఉంది కదా. అవి ఏంటి అంటే ఇవన్నమాట. P is directly proportional to F, P is inversely proportional to 1 by area. ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది, గుర్తు పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, డిపెండెంట్ ఆధారపడ్డం. ఈ యొక్క ఆధారపడ్డం అని రాగానే ఏమైతే అడుగుతారో దాని యొక్క ఫార్ములా మీకు గుర్తుకు రావాలి. నేను ఆల్రెడీ చెప్పాను, స్థితి శక్తి పొటెన్షియల్ ఎనర్జీ mgh దీని మీద ఆధారపడతాయి. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ mv² దీని మీద ఆధారపడతాయి. ఇట్లా చెప్పుకుందా. వర్క్, ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, బలము మరియు స్థానభ్రంశం మీద ఆధారపడుతుంది. పవర్, వర్క్ బై టైం, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే పని మీద కాలం మీద ఆధారపడుద్ది. ఇలా చెప్పుకున్నాం కదా. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఏమేమి దేని మీద ఆధారపడుతుంది మొత్తం చెప్పుకున్నాం కదా. సో అందుకని మీరు ఈ బిట్ కంపల్సరీగా వస్తాయమ్మా. ఆధారపడడం అనే బిట్ రాకుండా మ్యాక్సిమం ఏ షిఫ్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకేనా, సో ఆధారపడింది అంటే మీకు గుర్తుకు రావాల్సింది ఫార్ములా. ఏది అడిగితే ఆ ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ A constant force acting on an object of mass 5 kg for a period of 2 seconds. This increases the velocity of an object 4 meter per second square to 7 meter per second square. Find the amount of force. అదంతా వదిలేండి. ఏమడుతున్నారు, ఫోర్స్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, ఫోర్స్ ఎంత అని అడుగుతున్నారు. ఏమడుతున్నారు అర్థమైంది కదా. ఇచ్చిన వాటికి ఈ యొక్క ఫోర్స్ ఫార్ములా రిలేషన్ మీకు ఆన్సర్. ఇప్పుడు ఈ ఆన్సర్ తెలియలేదే అని అనుకుందాం, కానీ ఏమడిగారో తెలుస్తుంది మీకు. ఏమడిగారు, మొత్తం శక్తిని, అదే శక్తి మొత్తాన్ని కనుక్కోండి అంటే బలం అడుగుతున్నారు. బలంకున్న ఏకైక ఫార్ములా మనకి ఏం తెలుసు, F = ma. ఇదేమన్నా అప్లై చేయగలిగే ఛాన్స్ ఉందా ఈ యొక్క రిలేషన్ లో అని మీరు ఆలోచించగలగాలి. మీకు ఆన్సర్ తెలియపోయినా కూడా ఆలోచించే శక్తి మీకు రావాలి. అప్పుడు ఎలా వచ్చింది అంటే అన్ని ఏరియాస్ మీకు అలవాటు అయితే, అన్ని ఏరియాస్ మీరు కవర్ చేయగలిగితే ఇలాంటి ఆన్సర్స్ మీకు తెలియకుండా పెట్టగలిగే ఛాన్స్ ఉండిద్ది. ఓకేనా, సో చూద్దాం ఏమి ఇచ్చారు. F = ma అనుకున్నాం కదా. m ఏమన్నా ఇచ్చారా? స్థిరమైన శక్తి అంటే కాన్స్టెంట్ ఫోర్స్ అని అర్థం. ఓకేనా, 2 సెకండ్స్ వ్యవధిలో 5 kgల ద్రవ్యరాశి అంటే ఏంటి, మాసే కదా. సో మాస్ ఎంత, 5 kgs. నేనేం చెప్పాను, మాస్ అనేది ఎప్పుడు కేజెస్ లోనే ఉండాలి. ఒకవేళ గ్రామ్స్ లో కానీ ఇంకెందులోనైనా ఇస్తే మీరు కేజెస్ లో మార్చుకునేటట్టు మీరు ఉండాలి. ఓకేనా, ఈ యొక్క 5 kgs ద్రవ్యరాశి ఒక వస్తువుపై పనిచేస్తుంది. ఇది వస్తువు యొక్క వేగాన్ని 4 మీటర్ పర్ సెకండ్ నుంచి 7 మీటర్ పర్ సెకండ్ పెంచుతుంది. అంటే ఇక్కడ అప్లై చేయాల్సింది ఏంటిది అంటే A = ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ. ఏం సార్ కొత్తగా ఏదో చెప్తున్నారు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏం రాసుకోవచ్చు, ఆఫ్ mv². కైనెటిక్ ఎనర్జీ. ఇదేమో ఫోర్స్ గురించి ఎందుకు కైనెటిక్ ఎనర్జీ చెప్తున్నారు అని అనుకోవద్దు. నేను ప్రీవియస్గా చెప్పిన దానికి ఇక్కడ రిలేట్ చేస్తాం. ఎప్పుడైనా సరే రిలేటెడ్గా చెప్తే మీకు బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ నా వీడియోస్ మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉండుంటే ఇది ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. వినండి ఒకసారి. సో ఏం చెప్పాను, కైనెటిక్ ఎనర్జీలో ఎప్పుడైనా సరే తొలి వేగము అంటే ఇనీషియల్ వెలాసిటీ, తొలి వేగము v, తుది వేగం ఫైనల్ వెలాసిటీ ఇస్తే ఈ ఫార్ములాలో మీరు అప్లై చేయాల్సింది ఏమని చెప్పాను, v - u². ఓకేనా, ఇనీషియల్ అంటే తుది వేగము మైనస్ తొలి వేగం, ఈ రెండు మధ్య డిఫరెన్స్ ని మీరు ఐడెంటిఫై చేయాలని చెప్పానా. సో ఇదే కేసుని మనం ఇక్కడ అప్లై చేయగలగాలి. ఏంటిది, F = ma అన్నారు. ఎందుకు ఇలా అప్లై చేయాలంటే 2 వేగాలు ఇచ్చారు. ఓకేనా, 2 వేగాలు ఇచ్చారు. సో F = m యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, త్వరణం యొక్క ఫార్ములా ఏంటి, వెలాసిటీ బై టైం. కానీ ఎప్పుడైతే వెలాసిటీ మీకు 2 వాల్యూస్ ఇచ్చారో ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీగా తీసుకోవాలి. తుది వేగము మైనస్ తొలి వేగంగా తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, తొలి వేగము మైనస్ తొలి వేగము బై t.
ఇలా రాసుకోవాలి ఈ ఫార్ములా. ఓకేనా? అంటే క్వశ్చన్ని బట్టి ఆన్సర్ మనం ఫార్ములా చేంజ్ చేసుకోగలగాలి. ఇప్పుడు చూడండి, మాస్ కేజెస్లోనే ఇచ్చారు కదా, మాస్ కేజెస్లోనే ఇచ్చారు. 5 కేజెస్ మాస్. వెయిట్ ఇచ్చారా, మాస్ ఇచ్చారా? మాసే కదా. వెయిట్ ఇస్తే మళ్ళీ దాన్ని మార్చుకుంటాం. ఓకేనా? మాస్ ఎంత? 5 కేజెస్. ఓకే, 5 కేజెస్. ఫైనల్ వెలాసిటీ, తుది వేగం ఎంత? 7. అంటే 4 నుంచి 7కి పెంచుతుంది అన్నారు. పెంచుతున్నారంటే ఇనీషియల్ గా 4 ఉన్నట్టు, ఫైనల్ గా 7 ఉన్నట్టు. సో 7 - 4 బై టైం ఎంత ఇచ్చారు? టైం ఎప్పుడు సెకండ్స్ లోనే ఉండాలి. టైం ఎప్పుడు కూడా సెకండ్స్ లోనే ఉండాలి. 2 seconds by 2. ఓకేనా? by 2. దీన్ని క్యాల్కులేట్ చేయండి. 7 - 4 3/2 అంటే 5 × 3/2 అంటే ఏమొచ్చింది? 15/2. 15/2 ఏంటిది? 15/2 ఎక్కడ ఉంది? ఇదిగోండి 7.5. 15/2 అంటే 7.5 కదా. కానీ న్యూటన్స్. ఎందుకని? బలాన్ని దేనిలో కొలుస్తాము? న్యూటన్లలోనే కదా. బలాన్ని ఎప్పుడు కూడా న్యూటన్లోనే కొలుస్తాం. భారాన్ని ఎప్పుడు న్యూటన్లోనే కొలుస్తాం. పనిని ఎప్పుడు జౌల్స్లో కొలుస్తాం. శక్తిని ఎప్పుడు జౌల్స్లో కొలుస్తాం. మీకు ఇదంతా ఇంట్రొడక్షన్, బేసిక్స్ నేను ఆల్రెడీ ఇచ్చేసాను మీకు. ఓకేనా? సో ఇలా చేయగలగాలి. ఓకేనా? ఇక్కడ మీకు కొత్తగా పాయింట్ ఏమొచ్చింది? ఇది. దీన్ని ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఈసారి ఎగ్జామ్లో వచ్చినప్పుడు మీరు ఇలా మనం కేసెస్ చేసాం కాబట్టి ఈ కేసు అడిగారు మనల్ని, సో దీన్ని అప్లై చేయగలగాలని మీరు మీ మైండ్కి ఇచ్చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్రికెట్ బాల్ ఆఫ్ మాస్ 100 grams. 100 grams మాస్ ఎప్పుడు కేజెస్ లో ఉండాలి, కానీ ఎందులో ఇచ్చారు? గ్రామ్స్ లో ఇచ్చారు. సో చూద్దాం. మూవింగ్ విత్ అన్ వెలాసిటీ ఆఫ్ 30 m/s². దాని వేగం ఇచ్చారు 30 m/s² అని. ఈజ్ స్టాప్డ్ బై ఏ ప్లేయర్ ఇన్ 0.05 seconds. 0.05 seconds. ది యావరేజ్ ఫోర్స్ ఎక్స్టెండెడ్ బై 30 m/s² వేగంతో కదులుతున్న 100 గ్రాములలో ఉండకూడదమ్మా. మాస్ ఎప్పుడు కేజెస్ లోనే ఉండాలి. క్రికెట్ బంతిని ఒక ఆటగాడు 0.05 సెకండ్లో నిలిపేశాడు. అయితే ఆటగాడి యొక్క శక్తి ఎంత? సగటు శక్తి ఒకటే అన్నమాట. ఓకేనా? ఇది క్వశ్చన్ వదిలేయండి, మీరే చెప్పుకోండి. ఈ క్వశ్చన్ ఒక క్రికెట్ బాల్ ని మూమెంటంలో ఉంది, దాన్ని ఆపాడు. ఎలా? న్యూటన్ ఫస్ట్ లానా, సెకండ్ లానా, థర్డ్ లానా? ఫస్ట్ లా ఎప్పుడు ఇనర్షియా గురించి మాట్లాడుతుంది. థర్డ్ లా ఎప్పుడు కూడా డైరెక్షన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో మాట్లాడుతుంది. ఇదేంటిది? మొమెంటం గురించి మాట్లాడుతుంది. ద్రవ్య వేగం గురించి మాట్లాడుతుంది. ద్రవ్య వేగం గురించి మాట్లాడుతుంది అంటే ఇది ఏ కేసు అయి ఉండిద్ది? న్యూటన్ సెకండ్ లా అయి ఉండిద్ది. సో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్, ఇక్కడ అవసరం లేదు. ఓకేనా? అయితే దీన్ని ఎలా చేయొచ్చు? అసలు ఏం అడిగారు? ఫోర్స్ అడిగారు. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు? MA. కానీ M అనేది ఎప్పుడు కేజెస్ లో మాత్రమే ఉండాలి. ఇక్కడ గ్రామ్స్ లో ఇచ్చారు. అంటే దీన్ని కేజెస్ లోకి మారిస్తే ఏమైంది? 100/1000. 100/1000. ఓకేనా? సో ఇక్కడ మాస్ ఎంత రాసుకుంటాం? 100/1000 రాసుకుంటాము. కానీ ఇక్కడ యాక్సలరేషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ ఏమి ఇచ్చాడు? వెలాసిటీ ఇచ్చాడు. ఈ వెలాసిటీ ఏ వెలాసిటీ? చూడండి, 30 m/s తో వచ్చిందని ఆపేశాడంట. అంటే ఇనీషియల్ గా తొలి వేగంగా 30 m/s ఉంటే తుది వేగం 0 అయిపోయింది. తుది వేగం 0 అయిపోయినట్టే కదా. ఎందుకంటే 30 m/s² తో వచ్చే ఒక బాల్ ని అతను ఆపేశాడు. ఎంత టైంలో? 0.05 seconds లో ఆపేశాడు. ఆపేశాడంటే దానికి వేగం ఉండిద్దా? వేగం ఉండదు కదా. సో వేగం ఏమైంది? 0. వేగం అనేది 0. ఓకేనా? ఇప్పుడు అప్లై చేయండి. ఏం తీసుకుంటాం? ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ 0 - 30 ఇనీషియల్ వెలాసిటీ తొలి వేగం బై కాలం ఎంత? 0.05 seconds. సరిపోయిందా? దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ మనకి ఈజీగా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం చేద్దాం. చూడండి ఒక్కసారి ఇక్కడ చేద్దాం. సో ఈ 2 zeros క్యాన్సిల్. అంటే 1/10 మిగిలింది. ఇంటూ 0లో నుంచి -30 తీస్తే ఎంత? -30. సో -30 బై ఈ యొక్క 2 zeros క్యాన్సిల్ అవడానికి 2 zeros పైన పెట్టుకున్నాం. అంటే ఇంటూ 100/5. ఇంటూ 100/5. ఈ 5 అనేది ఇందులో 6 టైం పోయింది. ఈ 0 క్యాన్సిల్. ఏం మిగిలిందమ్మా? ఇది మర్చిపోవద్దు, -60 న్యూటన్స్. ఎందుకంటే ఇక్కడ మనకి మైనస్ ఉంది. ఎందుకుంది? ఇనీషియల్ వెలాసిటీ 30, ఫైనల్ వెలాసిటీ 0. అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ తీసుకుంటే మైనస్ లోనే వస్తుంది కదా. సో -60 న్యూటన్స్.
ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? -60 న్యూటన్స్. ఇది ఆన్సర్. ఓకేనా? దీన్ని పిక్ చేస్తారేమో, జాగ్రత్త. ఇది కాదు ఆన్సర్, ఇది ఆన్సర్. ఓకేనా?